నామినేటెడ్ పోస్టులో 34% బీసీలకు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అమలుకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపింది. మద్యం దుకాణ యజమానులకు ఇచ్చే కమిషన్ను 14% పెంచారు. సచివాలయంలో ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామికవేత్తల్ని ఆదుకునేలా ప్రభుత్వం రూపొందించిన పాలసీని ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ చొరవతో ఇకపై నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మెనూలో తీసుకువచ్చిన మార్పులపై మంత్రివర్గ భేటీలో లోకేష్ వివరించారు. నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యం అందిస్తే మరింత క్వాలిటీతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని కేబినెట్ ముందు ప్రస్తావించి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారం కావాలని కోరారు. ఇతర మంత్రులు లోకేష్ ప్రతిపాదనను బలపరిచి అంగీకరించారు. లోకేష్ ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నాణ్యమైన పోషకాలు కలిగిన సన్నబియ్యం పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉంటుందని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే 3 నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకుని ప్రచారం నిర్వహించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి మాట్లాడారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలన్నారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం 14,000 కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మద్యం దుకాణాల యజమానులకు వచ్చే కమిషన్ 10.5% నుంచి 14%కి పెంచారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచర మంత్రుల వద్ద స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్ తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదన్నారు. సూర్య ఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, ఎస్ఈలకు ఆదేశాలివ్వాలని సూచించారు. విద్యుత్ సంస్కరణలో భాగంగా 7.5 లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎన్ని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయో ఎప్పటికప్పుడు పరిశీలించి అందుకు తగ్గట్టు ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలని అమాత్యులకు స్పష్టం చేశారు. పాఠశాలల పునః ప్రారంభంలోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బోగస్ రిజిస్ట్రేషన్లపై మంత్రివర్గం ముగిశాక సుదీర్ఘ చర్చ జరిగింది. బోగస్ రిజిస్ట్రేషన్లను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం సూచించారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణంపై కీలక చర్చ జరిగింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు వచ్చే 3 నెలల్లో అమల్లోకి తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.